హైదరాబాద్ కొండాపూర్లో ఇప్పుడు హైటెన్స్ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు హైదరాబాద్ నగరం విస్తరణ అయితే జరుగుతోంది. సో ట్రాఫిక్ పెరగడంతో పాటు రోడ్ల విస్తరణ కూడా చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలోనే రోడ్లు ఫుట్పాత్ దగ్గర ఎవరైతే షాపులు పెట్టి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరైతే రన్ చేసుకుంటున్నారో ఆ షాపుల్ని ఇప్పుడు అర్ధాంతరంగా హైడ్రా వాళ్ళు తొలగించాలంటూ కూడా వాళ్ళకి సమయం ఎక్కువ ఇవ్వకుండా హైడ్రా తొలగిస్తున్నారంటూ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడంతా కూడా రోడ్లపైన బైఠాయించి ధర్నాకు పిలుపునివ్వడం అయితే జరిగింది. మేము చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నాము, మాకు తక్కువ సమయం ఇచ్చి ఇప్పుడు రోడ్లపైన మా షాపులు తొలగించడం ఏంటి అంటూ కూడా ఉన్నారు. ఇక్కడ స్థానికులతో పాటు చిరు వ్యాపారస్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీరు ఇక్కడ ఎందుకు ధర్నా చేస్తున్నారు? మీ ధర్నాకు గల మెయిన్ రీజన్ ఏంటి? సార్, ఇప్పుడు ఈ ఏరియాలో అంతా చిన్న చిన్న షాపులు పెట్టుకొని ఉంటారు. ఇది కొండాపూర్ హైటెన్షన్ రోడ్, ఇది పెద్ద 100 ఫీట్ రోడ్ ఉంది. చిన్న చిన్నలా కూరగాయలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, పండ్లు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, ఆకుకూరలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, భోజనాలు పెట్టుకొని అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. అలాంటప్పుడు ఒక 2 రోజుల ముందు ఇంటిమేషన్ ఇవ్వాలి, ఒక రోజు ముందని ఇంటిమేషన్ ఇవ్వాలి. వాళ్ళ అన్నాలు వండుకొని వచ్చిన వాళ్ళని కూడా తినేవాళ్ళని కూడా అమాంతం వచ్చేసి జేసీపీలు వచ్చేసేసి నూకేయడం అనేది కరెక్ట్ కాదు. ఏదైనా రోడ్ అప్రోచ్ అయిన మేము హైడ్రాని తప్పు పట్టట్లేదు. రోడ్ అప్రోచ్ అయిన ఇంటిమేషన్ ఇవ్వాలి కదా.